బామ్మ చేసిన నాటుకోడి కర్రీ చూడండి. ముందుగా చికెన్ తీసుకున్నాం కదా, దానిలో ఒక అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలపాలన్నమాట. చూసారా నాటుకోడి ఎలా ఉందో, పీసులు కట్ చేసుకుని. పందెం కోడి అండి ఇది, యాక్చువల్గా పుంజ అన్నమాట, కోసా అని కూడా అంటారు దీని. ఈరోజు మన బామ్మగారు అసలు మామూలుగా చేయలేదు. కారం వేసుకోండి, ఓ 2-3 స్పూన్లు, సాల్టు, ఈ జింజర్ గార్లిక్ పేస్టు, కారం, సాల్టు బాగా ముక్కలు పట్టేటట్టుగా కలపాలి. నీట్గా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి దాన్ని. తర్వాత కట్టెల పొయ్యి వెలిగించామండి. కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసాం కదా, మిర్చి, ఆనియన్స్. ఇవి నాటుకోడి వండేటప్పుడు మీరు మ్యాక్స్ ట్రై చేయండి. సిటీలో కష్టమేమో, విలేజెస్లో ఉంటే మాత్రం కట్టెల పొయ్యినే ప్రిపేర్ చేయండి. మంచిగా ఉడికి ఆ ముక్క ఫ్లేవర్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. వేగుతున్నాయి కదండి ఇలాగా. వచ్చిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత. చాలా టేస్ట్, చాలా బాగా చేశారండి మన బామ్మగారు, మామూలుగా చేయలేదు. చూస్తున్నారు కదా, కట్టెల పొయ్యిలో మంచి ఎండలో నాటుకోడి కష్టపడ్డారు పాపం బాగా. ఒక లైక్ వేసుకోండి చూసి వెళ్ళిపోకుండా వీళ్ళ కష్టానికి. కదా ఆనియన్స్ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి, చూసుకోండి. అది మీకు తెలుసు. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పీసులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా గార్లిక్ మేనేజ్ చేసి పెట్టుకున్నాం కదా మన పక్కనే. ఆ పీసులన్నీ దానిలో వేసి ఒక 20 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ, ఎందుకంటే ఉడకాలి కదండి, ముక్క గట్టిగా ఉంటుంది నాటుకోడి. వేసేయండి అంతే. అలా వేసి అలా కలిపి, యాక్చువల్గా డిఫరెంట్ అండి, ఆంధ్ర స్టైల్ అనమాట ఇది. గోదావరి స్టైలు నాటుకోడి, గోదావరి స్టైల్లో మళ్ళీ పాతకాలం, అంటే బామ్మగారి స్టైల్ చూస్తున్నారు కదా, పాతకాలం అనమాట. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువ ఉంటాయి, టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. కట్టి పొయ్యి మంట మాత్రం తగ్గకుండా చూసుకోండి, మన ఫ్లేమ్ అలా ఉంటూ ఉండగా ఒక 20 మినిట్స్ ముక్కల్ని బాగా మసాలాలన్నీ పట్టేటట్టుగా, ఆయిల్ అది పట్టేటట్టుగా కలపాలి ఆ మంట పైనే. ఒక సగం వరకు బాయిల్ అయిపోతుంది అనమాట పీసులు చక్కగా. కొంచెం అల్లం పేస్ట్ తక్కువైంది కదా, ఇప్పుడు వేసుకోండి కొంచెం చూసుకుని. మసాలాలు అనమాట అవి, అల్లం పేస్ట్తో పాటు కాకుండా మసాలాలు, గరం మసాలా పేస్ట్ ఉంటాయి కదా, ధనియాలు, స్పైసెస్ అన్నీ కలిపి మిక్సీలో కొట్టి కొంచెం వాటర్ వేసి కొట్టుకున్నాం అనమాట. అది పౌడర్ వేసుకుంటారు చాలామంది, ఇదేంటి ఫ్రెష్గా పేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట మనం. మసాలా పేస్ట్ వేసి ఆ మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టుగా చక్కగా కలిపి, కొంచెం పసుపు, ఇది కంపల్సరీ అండి, పసుపు మిస్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు అసలు. కారం ముందు వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. కారం సాల్ట్ కూడా ఫస్ట్ ముక్కలకి మేనేజ్ చేసినప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి మీరు ఎంత తింటారంతా కొంచెం ఎక్కువే పడుతుంది కారం, చూసుకుని వేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, కాకపోతే అదిరిపోయే రెసిపీ. మీరు ఇలా ట్రై చేయండి సింపుల్గా, కట్టెల పొయ్యి మీద నాటుకోడి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. మీకు వస్తే కనుక, చేస్తే కనుక ఎలా వచ్చిందో కింద కామెంట్లో తెలియచేయండి మనకి. సాల్ట్ చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ కూడా స్టార్టింగ్లో కూడా వేసాం మనం. చూడండి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, కారం, ఈ చికెను అంతే, పసుపుతో మామూలుగా ఉండదు టేస్ట్. వైట్ రైస్లో కానీ, తెలంగాణలో అయితే బగారా రైస్తో కానీ తింటే అసలు ఉంటుందండి. బాబా, అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కోస సంక్రాంతి టైంలో ఎక్కువగా దొరుకుతుందండి యాక్చువల్గా. ఇప్పుడు పందాలు కొంచెం తక్కువ దొరుకుతాయి, ఎలక్షన్ టైం కదా, ఇప్పుడు కొంచెం అవ్వదు. కానీ సంక్రాంతి టైంలో మనకి కోస బాగా దొరుకుతుంది. కాకపోతే అది కూడా స్ప్రెష్ చేసిపోతుంటారు కొంచెం. కొంచెం కోస దొరకాలంటే మనం పందెం వేయవలసిందే. చూస్తారు కదా ఎలా బాయిల్ అవుతుందో, కట్టెల పొయ్యి మీద కాబట్టి మనకు అలా అలా వస్తుంది. అదే స్టవ్ మీద అంటే అసలు అది ఏమి ఉండదండి, ఏదో అలా ఉంటుంది, నిద్రపోతే. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసి కలిపి ఉడుకుతుంది కదా, అలానే ఆయిల్లోనే ఉడకనివ్వాలి ఎక్కువసేపు మీరు. ఆ 20 మినిట్స్ కూడా ఆయిల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం దగ్గరికి వస్తుందనగా ధనియా పొడి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తుంటారు నాటుకోడి.
ఏదైనా ఆంధ్ర స్టైల్ నాటు కూడా ఆంధ్ర స్టైలే, ప్యూర్ ఉంటుంది, రా ఉంటుంది, అది టేస్ట్ బాగుంటుంది. చూస్తున్నారు కదా కట్టెల పొయ్యి కూడా పొగలు పొగలు పోకుతుంది. దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్ కూడా వేయవలసి ఉంటుందండి, మర్చిపోవద్దు కంపల్సరీగా. ఓన్లీ ఆయిల్లో వేసి దింపేయడం కాదు. అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలా మంట ఫైర్ అవుతుంటే, అలా ముక్కలు ఉడుకుతుంటే, ఆ ఎండలో సలసల సలసలమని ఏంటంటే ఓటు వేస్తున్నారు, అందులో ఓటు వేయడానికి వెళ్తున్నారు కదా, ఓటు మిస్ అవ్వకుండా ఎవరు. ఆంధ్రాలో ఏపీలో ఎలక్షన్స్ బాగా మంచి జోరుగా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారో ఏంటో, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా వాటర్ వేసాం, వాటర్ కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి. నాటుకోడి పులుసు అంటాం కదా, యాక్చువల్గా మామూలు బ్రాయిలర్ అయితే వాటర్ ఏ అవసరం లేదు, అది ఉడికిపోతుంది. ఇది అలా కాదు, వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 15-20 మినిట్స్ ఉడకాలండి. 15-20 మినిట్స్ బాయిల్ అవుతుంది కదా, ఎంత చక్కగా అయిపోయిందో. బాబా బాబా, వావ్, చూడండి నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ట్రై చేసేయండి. మన బామ్మగారి చికెన్, నాటుకోడి చికెన్ అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి, చాలా బాగుంది. వైట్ రైస్లో వేసుకుని కనుక అలా ముద్ద నోట్లో పెట్టుకుని అలా తిని ఒక ఆనియన్ ముక్క కొరికితే ఉంటుందండి. బాబా బాబా బాబా, ఒక లైక్ వేసుకోండి వెళ్ళేటప్పుడు ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.